वन्दे महितोपनिषत् कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भव शङ्कर देशिकमे शरणम्। ज्येष्ठराजं ब्रह्मणस्पतः श्रृण्वन्नोतिविश्रीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम्। धैर्य विजय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं इह जन्मनि जन्मान्तरेषु च बाल्य यौवन कौमार वार्धक्येषु जाग्रत् स्वप्न सुषुप्ति अवस्थासु सहसि प्रकाशे च ज्ञानतः अज्ञानतश्च मया कृत समस्त पाप क्षयार्थं कलशोदकेन ఈ నీళ్ళతోటి గోమాత మీద పుష్పంతో నీళ్ళు చల్లండి. గోమాత జలండి, పుష్పంతో నీళ్ళు చల్లండి. లోక కళ్యాణార్థం గోమాత పూజాం కరిష్యే. దివ్య పద సన్నిధే శివం ప్రాంగణే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పద సన్నిధౌ గోమాత పూజాం చ కరిష్యే. దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత. కుడితే తాగినట్టి మేలుకే మా కడవ నిండా పాలు పోసినావు. పిడికేడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు. ఇంధనాల పొందు లేకుండా కాడెద్దులనే మాకిచ్చినావు. ఎండకెండినావు వాన నానినావు ఎకరాలకెకరాల మన్ను దున్నినావు. దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత. కొమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాసవాసుడు. వెన్నుపూస బ్రహ్మదేవుడు నీ పొదుగులోన పరమాత్ముడు. అష్టలక్ష్మీలు ముక్కోటి దేవుళ్ళు ఓయమ్మ నీలోనే ఉన్నారు. నీ నాలుగు పాదాల ఈ నేలనే నడిచి భూమిని చక్కగేలుతున్నారు. దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత. మన
తల్లి పాలిస్తుంది 3 ఏళ్ళు, గో తల్లి పాలించేను 100 ఏళ్ళు. గోవు పాల నుండి పంచామృతం, గోమయము మూత్రాదులే ఔషధం. ఆవాల గోపాలమంతా నీ పాల కేంద్రాల చెంత, నీ పాలతో జనుల పాపాలు కడిగేసి దీపాలు వెలిగించినావమ్మ. దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత, మా అండా దండ నీవేనమ్మ గోమాత, మా అండా దండ నీవేనమ్మ గోమాత. గోవులు ఉంటేనే తిండి, మనకి గోమాతే ఆధారమండి. గోవుని కాపాడరండి, గోవు లేకుంటే సాగది బండి. అంతమవుతున్నాయి గోవులు, మనమంతా రక్షించాలి రారండి. ఇంతమంది దేశ ప్రజలందరుండగా గోహత్యలు సిగ్గుచేటండి. దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత, మా అండా దండ నీవేనమ్మ గోమాత. దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత, మా అండా దండ నీవేనమ్మ గోమాత, మా అండా దండ నీవేనమ్మ గోమాత. శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి సేవా సమితి అంబర్పేట్ సమితి సభ్యులకు ఈ సంవత్సరంలో ప్రారంభమయ్యే మొదటి పండుగ భోగి సంక్రాంతి సంబరాలు జరుపుకునే బంగారు అవకాశాన్ని ప్రసాదించిన మన బంగారు స్వామికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వామివారికి శివం ప్రాంగణంలో ఆసీనులైన పెద్దలందరికీ మా ఆత్మీయపూర్వక ఆహ్వానము పలుకుతూ నిన్నటి రోజు సాయంత్రం స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారికి మరియు చిన్నారి బాలబాలికలకు భోగి పండ్లు పోసే అదృష్టం మన మహిళా విభాగ్ సభ్యులకు అలాగే సేవాదల్ సభ్యులకు దక్కింది. తదుపరి భోగి పండుగ విశిష్టత అలాగే ఈనాటి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ వేదపారాయణ భజనల తదుపరి స్వామికి మంగళహారతి సమర్పించాము. ఈనాటి మకర సంక్రాంతి కార్యక్రమాలలో భాగంగా ఉదయం ఓంకారం, సుప్రభాతము, నగర సంకీర్తన తదుపరి స్వామివారికి మంగళహారతి సమర్పించాము. ఈ సాయంకాల సమావేశంలో వేదపారాయణ గావించుకొని ఇప్పుడు జ్యోతి ప్రకాశనము, స్వాగతోపన్యాసము, అంబర్పేట్ సమితి కన్వీనర్ గారి నివేదిక, బాల వికాస్ విద్యార్థినులచే మకర సంక్రాంతి విశిష్టత, త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ బృంద సభ్యులచే కూచిపూడి నృత్య ప్రదర్శన అలాగే భజన తదుపరి స్వామివారి దివ్యోపన్యాసము, మంగళహారతితో కార్యక్రమాలు సుసంపన్నం చేసుకుందాము. ముందుగా జ్యోతి ప్రకాశనము గావించడానికి జెంట్స్ వైపు నుండి శ్రీ ఏ మల్లేశ్వరరావు గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్, శ్రీ ఎంఎల్ఎన్ స్వామి గారు, డిస్ట్రిక్ట్ స్పిరిచువల్ కోఆర్డినేటర్, శ్రీ శ్రీనివాసరావు గారు, కన్వీనర్ అంబర్పేట్ సమితి, శ్రీ సుబ్రహ్మణ్యం గారు, సీనియర్ సేవాదల్ అంబర్పేట్ సమితి, శ్రీ రమణయ్య గారు, సీనియర్ సేవాదల్ అంబర్పేట్ సమితి. సోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతం గమయా. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया. ఇప్పుడు లేడీస్ వైపు నుండి శ్రీమతి శ్రీకళ గారు, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్, శ్రీమతి సరస్వతి గారు, డిస్ట్రిక్ట్ భజన్ కోఆర్డినేటర్,
శ్రీమతి రాజేశ్వరి గారు మహిళా ఇన్ఛార్జ్ అంబర్పేట్ సమితి, శ్రీమతి త్రివేణి గారు అంబర్పేట్ సమితి, శ్రీమతి రమాదేవి గారు సీనియర్ సేవాదల్ అంబర్పేట్ సమితి. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतं गमया सतो शांति शांति शांति. ఇప్పుడు అంబర్పేట్ సమితి కన్వీనర్ శ్రీ శ్రీనివాసరావు గారిని స్వాగతోపన్యాసము వార్షిక నివేదిక స్వామి పాదాల వద్ద సమర్పించుటకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ అందరికీ సాయిరామ్. ఇక్కడికి విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా సాయిరామ్. అంబర్పేట సమితి ఇది ప్రారంభమయ్యే 5 సంవత్సరాలు అయింది. మొన్న 9వ నెల దీని 5వ వార్షికోత్సవం జరుపుకున్నాము. ఈ సమితి వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు కరోనాలోనే పోయింది. అయినా మనకిచ్చే సర్వీసులో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా సక్రమంగా నిర్వహించుకుంటున్నాము. మొన్నటి వరకు దసరా ఉత్సవాల్లో 3 సంవత్సరాలు జరుపుకున్నాము ఇదే ప్రాంగణంలో. ఫస్ట్ సంవత్సరం గాయత్రి హోమము, 2 సంవత్సరాలు చండీ హోమంతో అత్యంత వైభవంగా నిర్వహించాము, మీకు అందరికీ తెలుసు. ఈ సంవత్సరం స్వామి ప్రసాదించిన ఈ సంక్రాంతి సంబరాలు మొదటి పండగ, మొదటి సమితి. మన లెటర్స్లో అంబర్పేట ఫస్ట్ వస్తుంది కాబట్టి మొదటి సమితికే ఇది రావడం జరిగింది. మీ అందరి అనుగ్రహంతో, స్వామివారి అనుగ్రహంతో ఈ సంవత్సరం మొదటి పండగ నిన్నటి నుంచి 2 రోజులుగా జరుపుకోవడం జరుగుతుంది. ఇలాగే మేము ప్రారంభించిన ఈ 5 సంవత్సరాల్లో చేసే కార్యక్రమాల్లో మా పెద్దలంతా మా వెనకుండి మాకు ముందుకు పెట్టి ఇదంతా నడిపిస్తున్నారు. మేము చేసేది చాలా తక్కువ, కానీ అంబర్పేట సమితి అని పెద్ద పేరు కూడా ఇచ్చేశారు. కానీ మేము చేసే సేవల్లో కరోనా టైంలో కూడా మొత్తం ప్రతిరోజు అంతా కూడా భయపడి ఇంట్లో కూర్చునే సమయంలో కూడా మేమంతా ఇక్కడికి వచ్చి 2 నెలలు కనీసం మొత్తం 2 లక్షల మందికి ఫుడ్ ప్యాకింగ్ చేసి పంచడం జరిగింది. అలాగే మనం చాలామందికి ఇక్కడి నుంచి మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. మన ట్రస్ట్ తరపు నుంచి అందరికీ అమృత కలశాలు ఇచ్చాం. 70 టన్నుల రైస్ని మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి ప్యాక్ చేసి లోడింగ్ అన్లోడింగ్ అని ఏ కార్యక్రమాలు కూడా ఈ సమితి అంతా ముందుందని మన పెద్దలకి అందరికీ తెలుసు, చేస్తున్నాము. అదేవిధంగా మా సమితిలో ముందు వెళ్ళడానికి కారణం ఏంటంటే, మనం గృహ భజనలు స్టార్ట్ చేశాము. అవి ప్రతి సంవత్సరం కూడా ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 21 ఇల్లు కొత్త ఇంట్లోనే భజన ప్రారంభించడం జరిగింది. వారందరూ కూడా మన సాయి కుటుంబ సభ్యుల్లో మన కుటుంబం పెరగాలంటే మనది వచ్చేవారు ప్రతి ఒక్కరు చెప్తుంటారు, నేను చాలాసార్లు శివంలో ఉంటే మా దగ్గర ఎవరు లేరండి, యూత్ లేరండి అని. దానికి కారణం ఏమీ లేదండి. మనం వచ్చేటోళ్ళం ఒక్కరం రాకుండా మనతో 4 తీసుకొస్తే మన కుటుంబం పెరుగుతుందండి. వారికి మనం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తామో మన కార్యక్రమం తెలుస్తుంటాయి. అందుకోసం ఆ విధంగా మనం చేసుకుంటే మన సమితులు చాలా దిగ్విజయంగా సాగుతాయి. అదే రూట్లో మేము నడుస్తున్నాము. అలా గృహ భజనలే కాకుండా ప్రతి ఏరియాలో చూసి 5 బాల వికాస్ సెంటర్లు ప్రారంభించాము. ఆ బాల వికాస్ మన పేరెంట్స్ని కూడా మన కార్యక్రమాల్లో కలుపుకుంటూ ప్రతి దాంట్లో కూడా వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అలాగే మనం శివం
మన డిస్టిక్ తరపు నుంచే మా సమితిలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. గత జూన్ నెల ప్రారంభించాము సాయికృష్ణ నగర్లో. అది ఇప్పటికీ 7 నెలలు దిగ్విజయంగా సాగుతుంది. ప్రతి నెల కూడా 150 మంది పైనే దానికి లబ్ధి పొందుతున్నారండి. ఆ ఏరియాలో కూడా ఒక నెల చూసిన తర్వాత చిన్న ఒక మైసమ్మ టెంపుల్ మందిరం ఉంది, అదే ప్రాంగణంలో మనం బాల వికాస్ నిర్వహిస్తున్నాము. వాళ్ళు కూడా ఇప్పుడు 15-20 మంది పిల్లలు హాజరయ్యారు. అదేవిధంగా మనం కార్యక్రమాలు చేపడుతున్నాం. పత్తి సేవకు మెయిన్గా మనం ఇక్కడ ఎన్ని సేవలు చేసినా ప్రతి మీటింగ్లో మన పెద్దలందరూ చెప్పేది ఒకటే, పత్తి యాత్ర కంపల్సరీ వెళ్ళాలని. దానికి మనకి ఇక్కడ 4 గ్రూపులుగా విభజించారు. సత్య, ధర్మ, ప్రేమ, శాంతి గ్రూపులు. మాది ధర్మ గ్రూప్ అండి, అంబర్పేట సమితి. దీంట్లో మాకు ఏప్రిల్ 20 నుంచి 30 సేవలో మాకు ఇవ్వడం జరిగింది. దానికి కూడా మీరు రండి అంటే ఎవరు రావట్లేదు, మాకు పని ఉందని అంటున్నారు. మేము వెళ్తున్నాం, మాతో రండి అని ఒక కార్యక్రమం పెట్టాము. మా 9 మంది ఇప్పుడు ఈ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా ఒక్కొక్కరు 4 చెప్పున్నా తీసుకొని ఈ ప్రతి ఏప్రిల్ సేవకు మేమందరం కూడా వెళ్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాము. ఈ సంక్రాంతి మాకు చాలా ఇబ్బందికరమైన పండుగ. ఆ రోజు వచ్చినప్పుడే చెప్పాము, ఎందుకంటే ఆంధ్రాలో మీకు అందరికీ తెలుసు సంక్రాంతి అంటే ఇక్కడ ఎవరు ఉండరు, రోడ్లన్నీ ఖాళీ అవుతాయి, రోజు పేపర్లు వేస్తుంటారు. అయినప్పటికీ స్వామివారు ఇచ్చిన ప్రసాదంగా భావించి ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ రోజే లాటరీ తీసిన రోజు డీపీ గారికి చెప్పాను, సార్ మాకు సంక్రాంతి అంటే ఏం భయం లేదు, చేయండి, ఆయనే చూసుకుంటారు అన్నారు. అదే ధైర్యంతో ముందుకు సాగి ఈ కార్యక్రమం నేను చేపడుతున్నాము. జై సాయిరామ్. ఇప్పుడు మకర సంక్రాంతి విశిష్టత తెలియజేయడానికి మన దగ్గరికి కుమారి బి సాయి దీపికను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ శుభ సమయంలో సంక్రాంతి పండుగ గురించి కొద్దిగా తెలుసుకుందాము. సమ్యక్రాంతి, సంక్రాంతి, క్రాంతి అనగా మంచి మార్పు. ఈ పండుగను సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించిన రోజున జరుపుకుంటాము. ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అనగా సూర్యుడు తన పయనాన్ని దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు అనగా దేవుని దిశగా ప్రారంభిస్తాడు. ఇది పుణ్యకాలము. సత్కర్మలను ఆచరించుటకు, దైవారాధనకు సర్వశ్రేష్టము. ఈ ఉత్తరాయణ కాలంలో చేసిన దైవ కార్యములు, ప్రార్థనలు మంచి ఫలితములను అందిస్తాయి. సంక్రాంతి పండుగను భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని 4 దినములు నిర్వహించుకుంటాము. ప్రకృతి మాతకు, పరమాత్మకు, సూర్యునకు, గోమహాలక్ష్మికి, ధాన్యలక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేయడమే ఈ సంక్రాంతి పండుగ యొక్క అంతరార్థము. ఈ పండుగ పుష్యమాసంలో, చలికాలంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, ధనధాన్యాలు ఇంటి నిండా ఉన్న తరుణంలో జరుపుకుంటాము. జనులంతా తమ ఇళ్లను పచ్చని తోరణాలతో అలంకరిస్తారు. చిన్న పెద్ద నూతన వస్త్రములు ధరించి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ పండుగ విశేషాలను క్లుప్తంగా తెలియజేస్తాను. హరిదాసులు గ్రామాన ప్రభాత సమయంలో హరినామ సంకీర్తనతో ఇంటింటికి వస్తారు. మొద్దు నిద్రలో ఉన్న వారిని నారాయణ నామంతో నిద్రలేపుతారు. గృహస్థులు హరిదాసుల భుక్తి కోసమని దండిగా దాన ధర్మాలు చేస్తారు. భోగి పండుగ నాడు భోగి మంటలను తెల్లవారక ముందే వాడలోని జనులంతా ఒక్కటై తమ ఇంట ఉన్న కట్టెలను, పాత వస్తువులను భోగి మంటల్లో వేసి చలి కాచుకుంటారు. ఆడుతూ పాడుతూ సందడి చేస్తారు. అంతరార్థం ఏమంటే మనలోని పాత రోత భావాలను జ్ఞానాగ్నిలో దహించి పునీతులం కావాలి. నిన్నటి రోజున భోగి పండుగ సందర్భంగా పిల్లలకు శివం భజన హాలులో భోగిపళ్ళ వేడుక చేసుకున్నాం. చిన్నపిల్లలను నూతన వస్త్రాలతో ముస్తాబు చేసి కుర్చీలో కూర్చోబెట్టి వారి తలపై జానపదాలు పాడుతూ స్త్రీలు,
పెద్దలు రేగిపండ్లు, చెరుకు ముక్కలు, శనగలు, చిల్లర నాణములు కలిపి దృష్టి తీస్తూ పోస్తారు. బాలలు ఆరోగ్యంతో ఆనందంగా వర్ధిల్లాలని దీవించడమే ఈ భోగిపళ్ళు పోయుట వేడుక యొక్క అంతరార్థం. రెండవ రోజు సంక్రాంతి. సంక్రాంతి పండుగ సూర్యుని ఆరాధనకు చెందినది. సూర్యునికి రుచికరమైన చక్కెర పొంగలిని శ్రద్ధగా వండి నివేదన గావిస్తారు. తమ గతించిన పెద్దలను తలుచుకొని దాన ధర్మాలు విరివిగా చేస్తారు. నువ్వులు బెల్లము కలిపి అందరికీ పంచిపెడతారు. బెల్లం తీయదనానికి అనగా ప్రేమకు సంకేతమైతే నువ్వులు స్నేహానికి ప్రతీక. మూడవ రోజు కనుమ. కనుమ పండుగ నాడు సంవత్సర కాలమంతా తమకు వ్యవసాయంలో సహాయపడిన పశువులను అలంకరించి ఆరాధిస్తారు. గోవులను పూజిస్తారు. గోమాత పూజింపబడే చోట సకల సిరి సంపదలు విలసిల్లుతాయి. గోమూత్రము, గోమయము, గోఘృతము, గోధది, గోక్షీరము అన్నీయు మన పూజా ద్రవ్యములే. గోమాతను పూజించుదాము, పశువులను ప్రేమించుదాము. రంగవల్లులు, గొబ్బిళ్ళు. మన సంప్రదాయం ప్రకారం వేకువజామున మహిళలు, కన్నెపిల్లలు ఇంటి ముంగిట పేడ కలిపిన నీటితో కల్లాపు చల్లుతారు. బియ్యపు పిండితో రంగవల్లులు అనగా ముగ్గులు పెడతారు. వాటి మధ్యన పేడ ముద్దతో కలిపిన 3 గొబ్బిళ్లను ఉంచుతారు. వాటిని తంగేడు, గుమ్మడి పూలతో అలంకరిస్తారు. వాటిని శుభప్రదంగా భావిస్తారు. పేడ క్రిమి సంహారిని, ఇంట్లోనికి రోగక్రిములు రాకుండా రక్షిస్తుంది. ముగ్గులోని బియ్యపు పిండి క్రిమి కీటకాలకు ఆహారం అవుతుంది. గొబ్బిళ్ళలో ఒకటి గోవులను కాపాడే గోపాలునిగా, మరొకటి గోవర్ధనగిరిగా, మూడవది గోమాతగా భావిస్తారు. బొమ్మల కొలువులు. బాలికలలో దాగి ఉన్న కళాకౌశల్యాన్ని ప్రకటించడానికి బొమ్మల కొలువులను 3 రోజుల పాటు ఏర్పాటు చేస్తారు. ఒకరింటికి మరొకరు వచ్చి అచ్చట్లతో ముచ్చట్లతో సందడి చేసుకుంటారు. అందరూ కలిసిమెలిసి సఖ్యతగా జీవించాలని ప్రబోధించే పండుగే ఈ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ విశిష్టత గురించి మీ అందరికీ తెలియజేసే అదృష్టాన్ని ప్రసాదించిన స్వామికి, పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భగవాన్ బాబా వారి అనుగ్రహం మనందరిపైన మెండుగా దండిగా ఉండాలని ప్రార్థన చేస్తూ జై సాయిరాం. సంక్రాంతి పండుగ గురించి స్వామివారు తెలియజేసిన విషయాలు మనకు తెలియజేయడానికి కుమారి వి శ్రీ సాయి తన్మయిని ఆహ్వానిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సంక్రాంతి పండుగ గురించి తమ దివ్యోపన్యాసాలలో చెప్పిన విషయాలను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అన్ని పండుగల కంటే ముఖ్యమైనది సంక్రాంతి. సూర్యుడు నిర్మలంగా ప్రశాంతంగా కనిపిస్తాడు. కొత్తగా పండించిన ధాన్యాలతో ఇంటిని నింపే తీపి పండుగ సంక్రాంతి వచ్చేసింది. ప్రతిరోజు మానవాళికి పండుగ రోజే. కానీ ప్రజలు తమ అజ్ఞానంతో కొన్ని రోజులను పండుగ రోజులుగా, మిగిలిన రోజులను సాధారణ రోజులుగా పెట్టుకున్నారు. చాలామంది ఈ పండుగను అసలు దాని ప్రాముఖ్యత తెలియకుండానే జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ జంతువులు మరియు పక్షులకు కూడా ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. రైతులకు ఇది చాలా ముఖ్యమైన పండుగ. కొత్తగా పండించిన పంటను ఇంటికి తెచ్చి తన కష్టానికి తగిన ఫలాలను అనుభవిస్తున్న రోజు ఇది. ఇలా రైతు నుంచి రాజు వరకు అందరూ ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. పేర్లు మారవచ్చు, కానీ ఈ పండుగను మతం మరియు జాతీయతంతో సంబంధం లేకుండా అందరూ ఆనందంగా జరుపుకుంటారు. ఇది ఉత్తరాయణం. ఉత్తరం వైపు సూర్యుని కదలిక యొక్క పవిత్ర సమయం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది అందరికీ ఆనందాన్ని అందిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆనందాన్ని పొందాలని ఆకాంక్షిస్తారు. నిజానికి అదే మానవ జీవిత లక్ష్యం. ఆనందాన్ని అనుభవించలేకపోతే జీవితానికి అర్థం ఉండదు. ఆనందమే నీ లక్ష్యం. సంక్రాంతి పండుగకే పండుగ. సంక్రాంతి మానవులకు, పక్షులకు మరియు జంతువులకు ఆనందాన్ని ఇస్తుంది. భారతీయులు మాత్రమే కాదు, ఇతర దేశాల ప్రజలు కూడా సంక్రాంతి పండుగను వివిధ పేర్లతో జరుపుకుంటారు.
చల్లగాలులు వీచి రైతు పండించిన పంటను ఇంటికి చేర్చే సీజన్ ఇది. అతను తన సమయాన్ని అన్ని చింతలు మరియు ఆందోళనకు దూరంగా ఉత్సాహంగా గడుపుతాడు. తెలుగులో ఒక సామెత ఉంది, చింతలేనివాడు సంతలో కూడా ప్రశాంతంగా నిద్రించవచ్చు అని. ఒకరు ఆందోళనను అధిగమించి శాశ్వతమైన ఆనందాన్ని పొందేందుకు కృషి చేయాలి. ఇదే సంక్రాంతి సందేశం. ప్రజలు దానిని వారి స్వంత మార్గంలో అర్థం చేసుకోవచ్చు, కానీ కొంతమంది దాని నిజమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. వివిధ రకాల పండుగలలో మహిళలు ఈ పండుగకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు. ఈ సంక్రాంతి పండుగలో అనుభవించే ఆనందం ప్రత్యేకమైనది. మనిషి ఆనందాన్ని అనుభవించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆనందంగా ఉండాలనుకునే వారు ఈ ప్రపంచంలో కొందరే కనిపిస్తారు, కానీ ఆనందాన్ని బయట నుండి పొందలేమని అర్థం చేసుకొని వారు ఈ ప్రపంచంలో కొందరే ఉంటారు. ఇది హృదయం నుండి ఉద్భవించింది. హృదయం ఆనందానికి మూలం. బాహ్య ప్రపంచంలో మనం ఆనందించే ఆనందం లోపల ఉన్న ఆనందం యొక్క ప్రతిచర్య, ప్రతిబింబం మరియు ప్రతిధ్వని మాత్రమే. ఈ సత్యాన్ని అర్థం చేసుకునేవారు చాలా తక్కువ. ఈరోజు అనుభవించే స్పష్టమైన ఆనందం కృత్రిమమైనది మరియు తాత్కాలికమైనది. హృదయం నుండి ఉద్భవించే ఆనందం మాత్రమే శాశ్వతం. ఎవరికి ఆటంకం కలగకుండా ప్రవర్తించాలి. పండుగలు ఆనందాన్ని అనుభవించడానికి మరియు ఇతరులతో పంచుకోవడానికి ఉద్దేశించబడ్డాయి. సంతోషాన్ని మార్కెట్లో కొనలేము, ప్రాపంచిక మార్గాల ద్వారా పొందలేము. ఇది లోపల నుండి వ్యక్తపరచబడాలి. తమ ఆనందం కోసం ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం భారతీయుల స్వభావం కాదు. ఇతరుల భావాలను గౌరవించి తగిన విధంగా ప్రవర్తించాలి. తోటి వారితో ఆనందాన్ని పంచుకోవాలి. పుష్యమాసం యొక్క ఆగమనాన్ని స్వాగతించండి మరియు మీ అంతర్గత ఆనందాన్ని వ్యక్తపరచడం ద్వారా మరియు ఇతరులతో పంచుకోవడం ద్వారా నిజమైన ఆత్మతో సంక్రాంతిని జరుపుకోండి. క్రాంతి అనే పదానికి మార్పు అని అర్థం. ఇది దుఃఖం నుండి ఆనందానికి, అశాంతి నుండి శాంతికి మరియు బాధ నుండి ఆనందంగా మారడానికి సూచిస్తుంది. సంక్రాంతి అందరికీ సమానంగా ఆనందాన్ని ఇస్తుంది. అందుకే సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి వచ్చిందంటే పక్షులు, జంతువులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రైతు పండించిన ధాన్యాన్ని ఇంటికి తీసుకువస్తే పక్షులు వాటిని తింటాయి మరియు ఉల్లాసంగా కిచకిచలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తాయి. రైతు కష్టపడి పండించిన పంటకు ఇరుగు పొరుగు వాళ్ళు అభినందనలు తెలుపుతారు. మీరు ప్రతి పండుగ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం మరియు వాటిని నిజమైన స్ఫూర్తితో జరుపుకోవడం చాలా అవసరం. మనం వాటి ప్రాముఖ్యతను లోతుగా పరిశీలించకపోతే మనం నిజమైన ఆనందాన్ని పొందలేము. శాశ్వతమైన ఆనందాన్ని పొందేందుకు శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడాలి. జై సాయిరామ్. త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ బృంద సభ్యులచే కూచిపూడి నృత్య ప్రదర్శన. గురువు గారు శ్రీమతి ఇందిరా పరాశరం గారు చిన్ననాటి నుండే కూచిపూడి నృత్యంలో ఉన్న ఆసక్తితో తన 4 ఏళ్ల వయసు నుండే కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందారు. శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారి వద్ద నాట్యంలో శిక్షణ పొంది తన జీవితాన్ని నాట్యానికే అంకితమిచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఏ డాన్స్లో పట్టా పొంది చాలామంది శిష్యులకు కూచిపూడి నాట్యంలో శిక్షణను అందించారు. శ్రీలంక, మలేషియా, సింగపూర్, కెనడాలలో నృత్య ప్రదర్శననిచ్చి అందరినీ అలరించారు. సుభద్ర, గాంధారి, సత్యభామ లాంటి పురాణ పాత్రలతో తన నాట్య ప్రతిభా ప్రదర్శనతో రసజ్ఞులైన ప్రేక్షకులను మెప్పించారు. త్రైలోక్య పాలిని, నారాయణతే నమో నమో, నా తెలంగాణ కోటి రతనాల వీణ మరియు చైతన్య సారథి దాశరథి లాంటి కూచిపూడి బ్యాలెట్లకు నృత్య దర్శకం వహించి జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను మెప్పించారు. కుమారి వాసాలమరి సాహితీ భరద్వాజ్, కుమారి ప్రతాప శ్రీహిత బాల్యం నుండే
కూచిపూడి నృత్యంపై ఉన్న మక్కువతో త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్లో చేరి ప్రముఖ నర్తకి శ్రీమతి ఇందిరా పరాశరం గారి దగ్గర కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందారు. ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారు 200 సంవత్సరాల తెలంగాణ చారిత్రక నేపథ్యాన్ని నృత్య రూపకంగా రచించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ పేరిట రవీంద్ర భారతిలో నిర్వహించిన బ్యాలెట్ ద్వారా అరంగేట్రం చేశారు. వీరు అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇప్పుడు వీరిని వేదికపైకి ఆహ్వానిద్దాము. స్వగృహే పూజ్యతే పితరః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు భర్తృహరి సుభాషితంలో. కళాకారులు వచ్చినప్పుడు మీ కరతాళధ్వనులే వాళ్ళకి కళాకారులకి భోజనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో కూచిపూడి అనేటువంటి గ్రామంలో ఈ కూచిపూడి నృత్య ప్రదర్శన మొట్టమొదట ప్రారంభమైంది సుమారుగా 3000 సంవత్సరాల క్రితం. ఆ నృత్య ప్రదర్శన కూచిపూడి ఏదైతే ఉందో ఆ కూచిపూడి నృత్య ప్రదర్శనకు సంబంధించి రకరకాలుగా వారందరూ కూడా ఎవరెవరైతే దీంట్లో నిష్ణాతులై ఉన్నారో వారందరూ కూడా సాధన చేసి నిరంతరం సాధన చేసినందువలన పరిణితి పొందుతారనేటువంటిది పెద్దలు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని గురువుగారు చెప్పినటువంటివన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ సాధన చేస్తూ ఈ నృత్య ప్రదర్శనలో వాళ్ళు పాలు పంచుకుంటూ వాళ్ళ మనస్సుని తనువుని మనస్సుని ధనాన్ని కూడా వెచ్చించి, ఎందుకంటే ఒక్కొక్క నాట్య ప్రదర్శన చేయాలంటే ఒక బాలికని తయారు చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ముందుగా మనందరం కూడా ఏం చేద్దామంటే ఈ నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్న ఆ చిన్నారుల యొక్క తల్లిదండ్రులకు మనందరం కరతాళధ్వనులు చేద్దాం. ఎందుకోసమంటే ఈ రోజున కళా మృగ్యమవుతున్నటువంటి రోజుల్లో తల్లిదండ్రుల యొక్క అభిరుచి మేర ఆ పిల్లలు సాధన చేస్తూ ఈ నృత్య ప్రదర్శనని స్వామి దివ్యపద సన్నిధిలో ఈరోజు ఇవ్వబోతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ కూచిపూడి నృత్య ప్రదర్శన ముందుగా కౌతం నాటరాగంలో ఆది తాళంలో ముందుగా ప్రారంభమవుతుంది. చిరంజీవుల్ని వేదికపైకి వచ్చి కౌతం చేయవలసిందిగా ఆ నృత్య ప్రదర్శన మొట్టమొదటి నృత్య ప్రదర్శన ప్రారంభించవలసిందిగా కోరుతూ మీ అందరి కరతాళధ్వనులతో వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సాయిరామ్. సర్వం స్థూలతను గజేంద్ర వదనం లంబోదరం సుందరం సర్వం స్థూలతను గజేంద్ర వదనం లంబోదరం సుందరం ప్రస్యందం
మదగంధలుబ్ధ మధుపవ్యాలోల గండస్థలం ప్రస్యందం మదగంధలుబ్ధ మధుపవ్యాలోల గండస్థలం దంతాఘాత విదారితారిరుధిరై సింధూర శోభాకరం వందే వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదం కామ్యదం జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం దణం దొంద దళం కుతైతక తైదక తక తైదక తకుందరి జం దణం దొంద దళం కుతైతక తైదక తక తైదక తకుందరి జం దణం దొంద దళం కుతైతక తైదక తక తైదక తకుందరి తగత జం తత జం తత దిమిదక దిత్తళంగుమని వెడలిన శ్రీ తగత జం తత జం తత దిమిదక దిత్తళంగుమని వెడలిన శ్రీ తగత జం తత జం తత దిమిదక దిత్తళంగుమని వెడలిన శ్రీ ఆద్యంతరహిత ఎరలవశట సగ గణపతికి కై మోములు ఆద్యంతరహిత ఎరలవశట సగ గణపతి
గణపతికి వేకై మోంపులు విఘ్న భగ్న నిమగ్న వర సద్గుణ గంగణపతికి వెనా ప్రణతులు విఘ్న భగ్న నిమగ్న వర సద్గుణ గంగణపతికి వెనా ప్రణతులు విఘ్న భగ్న నిమగ్న వర సద్గుణ గంగణపతికి వెనా ప్రణతులు గంగణపతికి వే ప్రణతులు గంగణపతికి వే ప్రణతులు గంగణపతికి వే ప్రణతులు 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 దిగి దిగిత దిత్తై దిత్తై దత్తరి దత్తాగం దిగి దిగిత కృతికి దిత్తై దిత్తై దత్తరి దత్తాగం దత్తానుత కిಣ್ಣ కిಣ್ಣ తుంగ డెక్కు తుంగ నంగిడకిడతగ 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 దిందం నుత కిಣ್ಣ కిಣ್ణ తుంగ డెక్కు తుంగ నుత కిಣ್ಣ కిಣ್ణ తుంగ డెక్కు తుంగ తాగం దిత్తం దిక్కిడతగ దిత్త దత్తద్దిరగిడజం తక్కిడకిడతగ దిక్కిడకిడతగ తుంగిడకిడతగ దిందం తక్కిడకిడతగ దిక్కిడకిడతగ తుంగిడకిడతగ దిందం తక్కు డెక్కు తక్కిట్ట తుంగిడకిడతగ ఢేణ తం దిక్కిడతగ దిక్కి తక్కు దెక్కు తక్కిట్ట తుంగిడకిడతగ ఢేణ తం దిక్కిడతగ దిక్కి తద్దది తಣ್ಣం దಣ್ಣ తాక తక్కిడతగ జం కిడతగ జం దిత్తక్కుం దడ్డిక్ దಣ್ಣ తద్దది తಣ್ಣం దಣ್ಣ తాక తక్కిడతగ జం కిడతగ జం దిత్తక్కుం దడ్డిక్ దಣ್ಣ దಣ್ಣం దಣ್ಣత జಣ್ಣుం జಣ್ಣుత దిమ్మిం దిమ్మిత తత్తత దిద్దిద్ది దత్తాహ తత్త తాకిడకిడతగ జే కిడకిడతగ తళంగదద్దిత్తగ దదిగిడతం తళంగదద్దిత్తగ దదిగిడతం తళంగదద్దిత్తగ దదిగిడతం దద్ది దಣ್ಣత దింద తద్ది తಣ್ಣం దింద తద్ది దಣ್ಣత దింద తద్ది తಣ್ಣం దింద తాత దణత జడు దణత జడు దమక దణా జడు దణత జడు దన దణత జడు దణత జడు దత్త దణత దగ జంత దగ దోద దిత్త జడు దిత్త దగ దినత దత్త జడు దణత జడు దమక దిత్త జడు దత్త జడు దత్త జడు దత్త జడు తర్వాత చేసేటువంటి అంశం శివుడు తాండవం. ఈ కూచిపూడి నృత్య ప్రదర్శనలో తర్వాత ఇప్పుడు ప్రదర్శించబడేది శివతాండవం. శక్తివంతమైన చురుకైన కదలికలు కలిగి ఉంటుంది ఈ శివతాండవం. ఆనంద తాండవం, త్రిపుర తాండవం, సంధ్యా తాండవం, సంహార తాండవం, కాళీ తాండవం, ఉమా తాండవం, శివ తాండవం, కృష్ణ తాండవం మరియు గౌరీ తాండవం. మొత్తం ఎన్నండి చూసారా? ఎవ్వరూ గుర్తుపెట్టుకోవట్లేదు. మొత్తం 9 రకాల తాండవాలు. ఈ 9 రకాల తాండవాల్లో చురుకైన కదలికలు ఉన్నటువంటి ఈ శివతాండవాన్ని ఇప్పుడు ఈ చిరంజీవులు ప్రదర్శించబోతున్నారు. వారందరికీ ఈ శివతాండవం మీ అందరికీ తెలుసు. శివుడి యొక్క ఆ తాండవం ఎలా ఉంటుందో ఆ తాండవాన్ని నటరాజస్వామి శివతాండవం చేసేటువంటి ఈ సందర్భంలో మీ అందరి స్పందన ఏ విధంగా ఉంటుందో ముందుగానే తెలియజేస్తే వాళ్ళు చాలా బాగా చేస్తారు. జై సాయిరామ్. ఇప్పుడు శివతాండవం. नागेन्द्रहाराय त्रिलोचनाय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय
दिगंबराय तस्मै नकाराय नमः शिवाय टिंक तक तक टिंक तक तक टिंक तक टिंक तक 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 टिंक तक तक टिंक तक तक टिंक तक टिंक तक 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 टिंक तक 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 चम तक तक टिंक तक 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 चम तक 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 चम तक 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 तुम तक तक चम तक 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 तुम तक तुम तक तुम तक तुम तक तुम तक तक धीम तक तक धीम तक तक शिवुडो तांडवमाडेनु तद् गिण्णत शिवुडो तांडवमाडेनु तरगिडतम तरगिडतम तरगिड शिवुडो तांडवमाडेनु तद्दिं गिण्णत तक तरगिडतक शिवुडो तांडवमाडेनु शिवुडो तांडवमाडेनु शिवुडो तांडवमाडेनु शिवुडो तांडवमाडेनु शिवुडो तांडवमाडेनु जगदंब सहितमुग शिवुडो तांडवमाडेनु जगदंब सहितमुग शिवुडो तांडवमाडे अविरलमुग जगदंब सहितमुग शिवुडो तांडवमाडे अविरलमुग जगदंब सहितमुग शिवुडो तांडवमाडेनु शौरि मृदंगं म्रोगिंप दित्तंगिडतक तरगिडतक तद्दित्तंगिडतक तरगिडतक दित्तंगिडतक तरगिडतक तद्दित्तंगिडतक तरगिडतक तरगिडतक तंग 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 शौरि मृदंगं म्रोगिंप आकारी वेणुनु पूरिंप शौरि मृदंगं म्रोगिंप पाकारी वेणुनु पूरिंप पारिजासनुडु ताళమునరింప तं ततुं ततुं तद् गिण्णतं పారిజాసనుడు తాళమునరింప భారతి విపంచి వాయింప పారిజాసనుడు తాళమునరింప భారతి విపంచి వాయింప క్షీరవారాసి తనయ పాడ క్షీరవారాసి తనయ పాడ అప్సరలు క్రమలయ విన్యాసము చూప నారదాది ముని వరులు తిలకింప పారవస్యమున జగతి పులకింప నారదాది ముని వరులు తిలకింప పారవస్యమున జగతి పులకింప శివుడు తాండవమాడెను జగదంబ సహితముగ శివుడు తాండవమాడే అవిరళముగ జగదంబ సహితముగ శివుడు తాండవమాడే అవిరళముగ జగదంబ సహితముగ శివుడు తాండవమాడెను 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 ఇప్పుడు కృష్ణస్తుతి. ఈ కృష్ణస్తుతి ఏంటంటే మరకత మణిమయ అనేటువంటి పేరుతోటి ఇది ఊట్టుకాడ్ వెంకట సుబ్బయ్యర్ గారి ప్రజాదరణ పొందిన కృతి. ఇది అభినయ మరియు నృత్యంలో పాదాలకి పనికి సరిపోయేటువంటి కావ్య నైపుణ్యంతో శ్రీకృష్ణుని యొక్క వైభవాన్ని వివరిస్తుంది.
జతిస్వరం మరియు అందమైన లయతో దీన్ని తరంగం అంటారు, కృష్ణ తరంగం అంటారు. చాలామంది దీని గురించి తెలుసు. ఇప్పుడు ఆ 2 ఇత్తడి పళ్ళాల మీద ఆ చిన్నారులు అంటున్నాను ఎందుకంటే నృత్యం చేసే వాళ్ళందరూ కూడా కళాకారులు. ఆ కళాకారులు ఇప్పుడు ఆ సాధన, ఇందాకే చెప్పాను మీ అందరితోటి, సాధన చేయుమురా సాధ్యము కానిది లేదురా, ఆ ఇత్తడి పళ్ళం మీద వాళ్ళ పాదాలతోటి అభినయం చేయబోతున్నారు. మరకత మణిమయ అనేటువంటి కృష్ణ తరంగం. మీ అందరి కరతాళధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం వేదిక మీదకి. సాయిరామ్. తకదికతోం తకతోం తకదిరన కనకమణిమయను పురచరణ 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 తధన్న ధన్న తజ్జన్ను జన్ను తధిమ్మి ధిమ్మి తదిత్తగదినతోం తధన్న ధన్న తజ్జన్ను జన్ను తధిమ్మి ధిమ్మి తదిత్తగదినతోం తధన్న ధన్న తదిత్తగదినతోం తజ్జన్ను జన్ను తదిత్తగదినతోం 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 తగదినతోం 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 తద్దిత్తగదినతోం దిత్తగదినతోం తగదినతోం తదింగిణత తగదదింగిణత తగదిగదదింగిణత తద్దిత్తగదినతోం దిత్తగదినతోం తగదినతోం తదింగిణత తగదదింగిణత తగదిగదదింగిణత తద్దిత్తగదినతోం దిత్తగదినతోం తగదినతోం తదింగిణత తగదదింగిణత తగదిగదదింగిణత తకదికతోం తకతోం తకదిరన కనకమణిమయను పురచరణ తకదికతోం తకతోం తకదిరన కనకమణిమయను పురచరణ తజం తాత కిట తదిత్తంగడ తగదరిగడ తజం తాత కిట దిం 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 తజం తాత కిట తదిత్తంగడ తగదరిగడ తజం తాత కిట దిం 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 దిన్నకడ తగ దిం 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 దిన్నకడ తగ దిం 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 దిన్నకడ తగ దిం 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 దిన్నకడ దిం దిద్ దిన్నకడ దిం దిద్ దిద్ దిన్నకడ దిం దిద్ 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 దిన్నకడ దిం దిన్నకడ దిం దిద్ దిన్నకడ దిం దిద్ దిద్ దిన్నకడ దిం దిద్ 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 దిన్నకడ దిం దిన్నకడ దిం దిద్ దిన్నకడ దిం దిద్ దిద్ దిన్నకడ దిం దిద్ 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 దిన్నకడ దిం దిన్నకడ దిం దిన్నకడ దిం దిన్నకడ తకదికతోం తకతోం తకదిరన కనకమణిమయను పురచరణ తకదికతోం తకతోం తకదిరన కనకమణిమయను పురచరణ తజం తాత కిట తదిత్తంగడ తగదరిగడ తజం తాత కిట దిం దిం దిం
తజం తాత కిట తథితం కృత కృతకృతం తతుం తతథిం తత తజం తాత కిట తథితం కృత కృత తజం తాత కృతకృతం తజం తాత కిట కృతకృతం తజం తాత కిట కృతకృతం తరగడతం 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 తదరి దండ తత దండ తత తత్త జను తత జను తత తత్త దండ తత దండ తత తాత దండ తత దండ తత కృతకృతం 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 దిత్తాదజం తదిగిణత దిత్తాదజం తదిగిణత తాదజం తదిగిణత 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 తదిత్తాదజం తక తదిగిణత దిత్తాదజం తక తదిగిణత తాదజం తక తదిగిణత తక తదిగిణత తక తదిగిణత తదిత్తాదజం తగతికు కృతకృతం దిత్తాదజం తగతికు కృతకృతం తాదజం తగతికు కృతకృతం తగతికు కృతకృతం తగతికు కృతకృతం తకదికతం తకతం తకదిరన కనకమణిమయను పురచరణ కల్పిత కలికలుష ధ్వని మార్దన కాళింగనార్దన ఘటిత జనార్దన కల్పిత కలికలుష ధ్వని మార్దన కాళింగనార్దన ఘటిత జనార్దన తాం తకిట తక తక ధిమి తక ఝణు తజను సరి మగరి సరి మప తాం తకిట తక తక ధిమి తక ఝణు తజను సరి మగరి సరి మప తజను సరి మగరి జం జం తరి తదిత కిణత పహ మగరి సరి మపద తజను సరి మగరి జం జం తరి తదిత కిణత పహ మగరి సరి మపద మరగత మణిమయ చేల మరగత మణిమయ చేల సాయిరామ్. అందరికీ సాయిరామ్. ఇప్పుడు జగన్మాత అమ్మవారి గురించి శ్రీమాత శివశక్తి రూపిణి అనేటువంటి పేరుతోటి ఇప్పుడు చేయబోయేటువంటి నృత్య ప్రదర్శన రాగమాలిక రాగంలో ఆది తాళంలో శ్రీమాత శివశక్తి రూపిణి. మీకు అందరికీ తెలుసు శ్రీమాత శివశక్తి శ్రీచక్రమందలి అవ్యక్త త్రికోణ మధ్యంతర బిందు రూపిణియే శ్రీమాత అని చెప్పి శ్రీమాత అమ్మ మన మహిళా విభాగ సభ్యులందరూ కూడా ప్రతి నెల మనకి లలితా సహస్రనామ పారాయణ చేస్తుంటారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని ఆ శ్రీమాత శివశక్తి రూపమైనటువంటి ఈ నృత్య రూపకం ఇప్పుడు రాగమాలిక రాగం ఆదితాళం మీ అందరి కర్తాళ ధ్వనులతో కళాకారుల వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సాయిరామ్. చక్రవాసిని దేవి చిన్మయానందరూపిణి సర్వలోకైకమాతరం వందే త్రైలోక్యపాలిని వందే త్రైలోక్యపాలిని తం ధిత్తం తద్ధిత్తం తదిత్తం తరికృతిం ధిత్తే ధిత్తే తదిత్తే తదిత్తం తరికృతికతాం ధిత్తం తద్ధిత్తం ధిం ధిత్తే తద్ధిత్తం దం ధిత్తం తద్ధిత్తం తే దత్తే దిత్తిత్తే దం ధితం దకిట ధిం దతే దకిట ధితం కృతిక తరికృతం తద్ధితం కృతిక తరికృతం తద్ధిత్తితం కృతిక తరికృతం ధితం కృతిక తరికృతం తద్ధితం కృతిక తరికృతం తద్ధిత్తితం కృతిక తరికృతం ధితం కృతిక తరికృతం తద్ధితం కృతిక తరికృతం తద్ధిత్తితం కృతిక తరికృతం శ్రీమాత శివశక్తి రూపిణి చింతిత శుభవర భాగ్య
ప్రదాయిని శ్రీమాత శివశక్తి రూపిణి చింతిత శుభవర భాగ్య ప్రదాయిని శ్రీమాత శివశక్తి రూపిణి చింతిత శుభవర భాగ్య ప్రదాయిని శ్రీమాత నాద విహారిణి వాణి భవాని నారద సంభూత హే నారాయణి నాద విహారిణి వాణి భవాని నారద సంభూత హే నారాయణి శ్రీమాత శివశక్తి రూపిణి చింతిత శుభవర భాగ్య ప్రదాయిని శ్రీమాత తక్కిణంగుజం దిత్తక్కిణంగుజం తక్కిణంగుజం కిణంగుజం తజ్జం తి కృతగతికృతం తక్కిణంగుజం దిత్తక్కిణంగుజం తక్కిణంగుజం కిణంగుజం తజ్జం తి కృతగతికృతం తక్కిణంగుజం దిత్తక్కిణంగుజం తక్కిణంగుజం కిణంగుజం తజ్జం తి కృతగతికృతం త్రిగుణాతీతము త్రితాపహరణము త్రిభువన పరక శక్తి విలాసము త్రిగుణాతీతము త్రితాపహరణము త్రిభువన పరక శక్తి విలాసము త్రిగుణాతీతము త్రితాపహరణము త్రిభువన పరక శక్తి విలాసము అగణిత భక్త జనావన తేజము జగతిత్రయ మగరాజ్ఞి చరితము అగణిత భక్త జనావన తేజము జగతిత్రయ మగరాజ్ఞి చరితము అగణిత భక్త జనావన తేజము జగతిత్రయ మగరాజ్ఞి చరితం నీ కరములలో నిలుచును జగములు నీగను సన్నల నడచును యుగం నీ కరములలో నిలుచును జగములు నీగను సన్నల నడచును యుగం నీవే నిత్యము నీవే సత్యం నీవే సృష్టి స్థితి లయములు నీవే నిత్యము నీవే సత్యము నీవే సృష్టి స్థితి లయములు శ్రీమాత శివశక్తి రూపిణి చింతిత శుభవర భాగ్య ప్రదాయిని శ్రీమాత భక్తవరదాత్రి హే విశ్వజనయిత్రి శ్రీంకార శుభగాత్రి శతభద్రదళనేత్రి హే భక్తవరదాత్రి హే విశ్వజనయిత్రి శ్రీంకార శుభగాత్రి శతభద్రదళనేత్రి నీ మహిమ స్తుతించ నీ లీల పరికించ ఈ మౌని నీ మ్రోల నిలిచెను దర్శించ నీ మహిమ స్తుతించ నీ లీల పరికించ ఈ మౌని నీ మ్రోల నిలిచెను దర్శించ శ్రీమాత శివశక్తి రూపిణి చింతిత శుభవర భాగ్య ప్రదాయిని శ్రీమాత 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 తక్ చెన్ను తన్న తక్కిడతక దిమ్ తన్న తక్ చెన్ను తద్దిమ్మి తక్కిడతక దిమ్ శ్రీ చక్రవాసిని శృంగారహాసిని లోక సంభావితానందదాయిని శ్రీ చక్రవాసిని శృంగారహాసిని లోక సంభావితానందదాయిని చిద్రూపిణి దేవి కలుష సంహారిణి మాం పాహి త్రైలోక్యపాలిని చిద్రూపిణి దేవి కలుష సంహారిణి మాం పాహి త్రైలోక్యపాలిని మహిత జ్ఞానమునిచ్చు అలవాణివే నీవు మహిని సంపదలిచ్చు సిరిరాణివే నీవు
మహిత జ్ఞానమునిచ్చు అలవాణివే నీవు మహిని సంపదలిచ్చు సిరిరాణివే నీవు మహశక్తులొసగేటి రుద్రాణివే నీవు మహశక్తులొసగేటి రుద్రాణివే నీవు మాతను కటై నిల్చు లలితాంబికే నీవు మాతను కటై నిల్చు లలితాంబికే నీవు శ్రీమన్మహాదేవి చిద్రూపిణి భక్త చింతామణి దివ్యకాంతామణి దైవలోకాగ్రణి వాణి రుద్రాణి బ్రహ్మాణి సర్వాణి కళ్యాణి దాక్షాయణి గౌరీ నారాయణి కాళికాత్యాయని సత్య సంచారిణి దైత్య సంహారిణి శాశ్వతైశ్వర్య సౌభాగ్య సౌశీల్య సంధాయిని सोमसूर्याग्निनेत्री महाशैलपुत्री शिवानन्दगात्री श्रिताभीष्टदात्री त्रितापापहन्त्री जितौघौघगात्री विश्वबीजङ्करी बीजनादङ्करी नादवेदङ्करी वेदरक्षाकरी भक्तमोक्षङ्करी पापनाशङ्करी पाहि मां पाहि मां पाहि मां వంటి ఆఖరి నృత్యాంశం ఘల్లు ఘల్లు జానపద అంశం. కోనలమ్మ
సంక్రాంతి అంటే మీ అందరికీ తెలుసు, ముగ్గులు, రంగవల్లులు అత్యంత వైభవంగా మహిళామణులందరూ కూడా అందరి ఇళ్ల ముంగిట వాకిట ముంగట అందరూ చక్కగా రంగవల్లులు వేస్తారు. పూర్వీకులు సంక్రాంతి పండుగ సందర్భంగా రోజు వాకిటి ముందర శుద్ధపిండితో ముగ్గులు పెట్టేవారు. మకర సంక్రాంతి రోజున తప్పకుండా మహిళలందరికీ తెలుసు 5 చుక్కల ముగ్గులు వేసేవారు. ఈ ముగ్గులలో గంగిరెద్దు, చెరుకు గడలు, కుండలో పాలు పొంగించడం, గాలిపటాలు, ఈ చిత్రాలన్నీ వచ్చేలాగా చక్కగా డిజైన్ వేసేవారు. అదేవిధంగా తులసి చెట్టు డిజైన్ కూడా ముగ్గులో వేసేటువంటి అద్భుతమైన కళాకారులు ఉన్నారు. ముగ్గులో ఆ ముగ్గులు వేసిన తర్వాత ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు, ఆ గొబ్బెమ్మల్లో బంతిపూలు ఇవన్నీ పెట్టి అలంకారం చేసి ఆటపాటలు అన్నీ చక్కగా చేసేటువంటి ఆ ముగ్గుల పోటీ. ఈ ముగ్గులు వేయడం అనేది ఎందుకోసం ఈ ముగ్గులు వేస్తారు అంటే మంచి అదృష్టాన్ని మరియు శ్రేయస్సుని తెచ్చేటువంటి ఒక పవిత్రమైన పద్ధతిగా భావించి ఈ ముగ్గులు వేసేటువంటి సాంప్రదాయం మన పూర్వీకులు నేర్పించినది. దాన్ని ఇప్పటికీ కూడా మహిళామణులందరూ కూడా చక్కగా దాన్ని పాటిస్తున్నారు. అదేవిధంగా శివం ప్రాంగణంలో కూడా నిన్న భోగి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 17 మంది ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఒక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతో వారందరికీ కూడా మన శుభాభినందనలు తెలియజేద్దాం. నిన్న సాయంత్రం ఎవరైనా శివం ప్రాంగణంకి వచ్చి ఉంటే అద్భుతంగా ఈ గ్యాంగ్వేలో కింద నేల మీద చక్కగా రంగురంగుల తోటి వాళ్ళు ముగ్గులు వేశారు. వాళ్ళందరి పేర్లు ఒకసారి చదువుతాను. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతోంది. ముందుగా పాల్గొన్న వారి పేరు చదువుతాను. వైష్ణవి విద్యానగర్ సమితి, రేఖ విద్యానగర్ సమితి, కృష్ణకుమారి పావని ప్రశాంత్ నగర్ సమితి, అక్షర కాచిగూడ సమితి, సత్య ప్రశాంత్ నగర్ సమితి, అపర్ణ ప్రశాంత్ నగర్ సమితి, ప్రణుతి ప్రశాంత్ నగర్ సమితి, కీర్తన కాచిగూడ సమితి, సంధ్య అంబర్పేట సమితి, స్వప్న అంబర్పేట సమితి, అనుశ్రీ కాచిగూడ సమితి, సాయి దీక్షిత కాచిగూడ సమితి, సాయి శృతి అంబర్పేట సమితి, జయశ్రీ సీతాఫల్ మండి సమితి, ప్రశాంత్ నగర్ సమితి నుంచి ఎర్రా కాలే, వి నీలిమ అంబర్పేట సమితి. ఈ 17 మంది నిన్న ముగ్గుల పోటీల్లో పాలు పంచుకున్నారు. వారందరికీ మీ యొక్క కరతాళధ్వనులతో శుభాభినందనలు మరొకసారి తెలియజేద్దాం. ఈ ముగ్గుల పోటీకి సంబంధించి న్యాయ నిర్ణేతలను కూడా మహిళా విభాగ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ న్యాయ నిర్ణేతలు తీసుకున్నటువంటి నిర్ణయం స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 3 ప్రైజులు వారికి ఇస్తున్నాము. వారిని స్టేజ్ మీదకి వచ్చి వారి ప్రైజెస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రైజెస్ ఏర్పాటు రెడీ అండి? చదవనా పేర్లు? సాయిరామ్. ముందుగా పావని ప్రశాంత్ నగర్ సమితి నుంచి థర్డ్ ప్రైజ్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను మీ అందరి కరతాళధ్వనులతో. పావని ప్రశాంత్ నగర్ సమితి తృతీయ బహుమతి సంపాదించినటువంటి పావనికి ఆ బహుమతిని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సాయిరామ్. విద్యానగర్ సమితి నుంచి రేఖ సెకండ్ ప్రైజ్. విద్యానగర్ సమితి నుంచి రేఖ సెకండ్ ప్రైజ్ తనకి లభించింది. ఫస్ట్ ప్రైజ్ కృష్ణకుమారి విద్యానగర్ సమితి. ఈమె ఫస్ట్ ప్రైజ్ కృష్ణకుమారి గారు విద్యానగర్ సమితి. పార్టిసిపెంట్స్ వైష్ణవి, అక్షర కాచిగూడ సమితి, వైష్ణవి విద్యానగర్ సమితి, అక్షర కాచిగూడ సమితి, సత్య ప్రశాంత్ నగర్ సమితి, సత్య ప్రశాంత్ నగర్ సమితి, అపర్ణ ప్రశాంత్ నగర్ సమితి, ప్రణుతి ప్రశాంత్ నగర్ సమితి, కీర్తన కాచిగూడ సమితి. ఇక్కడ ఎవరైనా ఉన్నారండి? కీర్తన కాచిగూడ సమితి, సంధ్య అంబర్పేట సమితి, స్వప్న అంబర్పేట సమితి, అనుశ్రీ కాచిగూడ సమితి, సాయి దీక్షిత కాచిగూడ సమితి. పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి బహుమతులు తీసుకోండి. సాయి శృతి అంబర్పేట సమితి, జస్విశ్రీ సీతాఫల్ మండి సమితి. వీళ్ళందరూ కూడా పార్టిసిపెంట్స్. సుమారుగా 17 మంది పాల్గొన్నారు నిన్న ముగ్గుల పోటీల్లో. వి నీలిమ అంబర్పేట సమితి, ఆహా
ఏంటి ఈ పాప కూడా వేసిందా ముగ్గు? ముందుగా మనందరికీ ఈ రోజున సంక్రాంతి పండగ విశిష్టత గురించి స్వామి సంక్రాంతి పర్వదినం సందర్భంగా తమ దివ్యోపన్యాసాల్లోంచి చెప్పిన విషయాలని మనందరికీ తెలియజేసిన పేర్లు సాయి దీపిక, తన్మయి, సాయి తన్మయి, వీరిద్దరిని కూడా వేదికపైకి వచ్చి బహుమతులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సంక్రాంతి పండగ విశిష్టత గురించి తెలియజేసింది దీపిక. సాయి తన్మయి స్వామి తమ దివ్యోపన్యాసాల్లో సంక్రాంతి పండగ గురించి చెప్పినటువంటివన్నీ కూడా సంకలనం చేసినటువంటివి విషయాలన్నీ కూడా మీతో పంచుకుంది. సాయి తన్మయి. దినకరుడు శాంతుడైతోచే, దినకరుడు శాంతుడైతోచే, దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు వచ్చే, పొలములన్ రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలన్ కూర్చు కాపులు గొంతులెత్తి పదములన్ పాడతొడగుడు, జనపచేలకు ముత్యాల సరులు కూర్చి, మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, బంతి పూల మొహము లల్లంత విప్పి, మన గృహంబుల ధాన్య సంపదల నింపి, సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే, సరసురాలైన పుష్య మాసంబు వచ్చే. సంక్రాంతి అనగా, సంక్రాంతి మీన్స్ ఉన్నత స్థితిని పొందేటువంటి యొక్క మార్గానికి ఉన్నతమైనటువంటి యొక్క దృష్టిని అందిస్తుంది. సంక్రాంతి గివ్స్ యు ద నోబ్లర్ హైయర్ విజన్ అండ్ ద పాత్. దీనిని ఉత్తరాయణ కాలము అన్నారు. దిస్ ఇస్ ద టైమ్ ఉత్తరాయణ అనగా మానవుడు మంగళకరమైన, శుభమైన, క్షేమమైన, ఆనందమైన, ఆహ్లాదమైన ఇలాంటి మార్గానికి పోవాలంటే ఉత్తరాయణ కాలంలో ఉత్తర దిశకు ప్రయాణం చేయటం. Because in order to be blissful and to have all these kinds of happiness, he should travel towards the north, Uttarayana. ప్రకృతి కూడాను ఉన్నత స్థితిని లోకానికి అందించే నిమిత్తం సూర్యుడు కూడాను ఉత్తర దిశకు ప్రయాణం అవుతుంటాడు. It's also the sun who moves towards the north. ఉత్తరం అనగా ఏమిటి? What is Uttara north? హిమాలయ పర్వతము అని. There in the north you have Himalaya. హిమాచలము అన్నారు. That's called Himachala. అనగా మనస్సును హిమాచలం వైపున ప్రయత్నం చూడటము, ప్రయాణం చేయించటం. డైరెక్టింగ్ మైండ్ టువర్డ్స్ హిమాచల. ఈనాడు హిమాచలం అంటే సిమ్లా అనుకుంటారు, అది కాదు. టుడే వి థింక్ హిమాచల ఇస్ సిమ్లా. నో. ప్రాచీన కాలం నుండి, వేద కాలం నుండి కూడాను దీనికి హిమాచలం అని ఈశ్వర స్థానమునకు ప్రబోధిస్తూ వచ్చారు. సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హిమాచల స్టాండ్స్ ఫర్ ద డ్వెల్లింగ్ ప్లేస్. హిమమనగా ఏమిటి? దెన్ వాట్స్ హిమరాత్? మంచు. హిమ ఈస్ ఐస్. దీని రూపం ఎట్లుంది? చాలా పరిశుద్ధంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. వాట్ ఈస్ ఇట్స్ ఫార్మ్? వైట్, బ్రైట్. దీన్ని ముట్టితే ఏ విధంగా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఇఫ్ ఇట్ టచ్ ఇట్ ఇస్ ఐస్ కోల్డ్. కాబట్టి పరిశుద్ధమైన, ప్రశాంతమైనటువంటి హృదయము హిమాచలము. Therefore Himachala is pure, peaceful, pious. హిమ అచలమనగా ఏమిటి? What is achala? స్థిరముగా ఉండటము. That which is steady. చలించకుండా ఉండటము. Motion. భ్రమించకుండా ఉండటము. Not deluded. స్థిరముగా ఉండటము. Steadiness. కనుకనే పవిత్రమైన, ప్రశాంతమైన, నిశ్చలమైన హృదయము
హిమాచలము, మన దృష్టిని హిమాచలం వైపున మరల్చాలి. ఇది ఈ యొక్క సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అర్థం. Therefore, the inner significance of Sankranti lies in directing our mind towards Himachala, that stands for all peace. ఈ చర్మ చక్షువులతో ఉత్తర దిశను చూడటం కాదు. Not looking towards the north with the physical eye. మన జ్ఞాన దృష్టి చేత with the vision of wisdom. నిత్యమై, for this ప్రశాంతమై, peaceful. పరిశీలించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము కొంతవరకు విచారించాలి. We should inquire the spirit clearly, that investigates. అంతర్ముఖముగా వించేటువంటి దృష్టికే సంక్రాంతి అన్నారు. గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాల. 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 గోవింద హరే గోపాల హరే హే మురళి గాన లోలా. గోవింద హరే గోపాల హరే హే మురళి గాన లోలా. గోవింద హరే గోపాల హరే హే రాధా రమణ లోలా. గోవింద హరే గోపాల హరే హే రాధా రమణ లోలా. గోవింద హరే గోపాల హరే హే మురళి గాన లోలా. గోవింద హరే గోపాల హరే హే మురళి గాన లోలా. గోవింద హరే గోపాల హరే హే రాధా రమణ లోలా. గోవింద హరే గోపాల హరే హే రాధా రమణ లోలా. గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాల. గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాల. గోవింద హరే గోపాల హరే హే మురళి గాన లోలా. గోవింద హరే గోపాల హరే హే మురళి గాన లోలా. గోవింద హరే గోపాల హరే హే రాధా రమణ 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 లోలా. గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాల. గోవింద హరే గోపాల హరే హే మురళి గాన లోలా. हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक हरि महेश्वरा ओम जय जगदीश हरे. शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते. आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका आपद्बान्धवा ओम जय जगदीश हरे. पिता गुरुदैवं मर्यन्तयु नीरे स्वामी मर्यन्तयु नीरे. नाथ ब्रह्म जगन्नाथ नाथ ब्रह्म जगन्नाथ नागेन्द्राश
सत्य साई महादेवा मंगल हारति अंदुको मंगल हारति अंदुको मंगल गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण सद्गुरुदेवा शांति 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 समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय